చందమామ కథ న్యాయబుద్ధి కలవాడు. తూర్పు చైనాలో ఒక నూలు వ్యాపారి ఉండేవాడు. ఆయన వద్ద 1,00,000 ధనం ఉండేది. ఆయన వయస్సు 60. భార్య పోయింది. బిడ్డలు లేరు. నా వద్ద 1,00,000 ఉండి ఏం లాభం? అనుభవించటానికి పిల్ల పీచు లేరాయే అని అస్తమానం అంటూ ఉండేవాడాయన. ఆయనకు మళ్ళీ పెళ్ళాడాలని ఉన్నదని గుర్తించి 2 పెళ్ళిళ్ళ పేరక్కలు మంచి సంబంధం తెస్తామని ఆయనకు ఆశ పెట్టారు. పిల్ల అందంగా ఉండాలని, గొప్ప ఇంటి మర్యాదలు తెలిసినదై ఉండాలని ముసలాడు పట్టుపట్టాడు. పెళ్ళిళ్ళ పేరక్కలు ముసలాడికి ఒక చక్కని చుక్కను చూశారు. ఆమె మంత్రిగారి ఇంటి నౌకరు. చిన్నతనం నుండి ప్రతిష్ట కలిగిన చోట మసిలి మాన మర్యాదలన్నీ బాగా తెలిసిన మనిషి. చాలా అందగత్తే. ఆమెతో పెళ్ళిళ్ళ పేరక్కలు, నీ కాబోయే భర్త లక్షాధికారి, 40 ఏళ్లవాడు, స్వభావం కూడా మంచిది అని చెప్పారు. పెళ్ళయి కాపురానికి వచ్చినాకనే ఆ పిల్ల తన భర్తను చూసి ఆయన ముసలవాడని తెలుసుకుని విచారపడింది. కానీ చేసేదేమీ లేక ఊరుకున్నది. ఒకనాడు ముసలాడు వ్యాపారం మీద పొరుగురు వెళ్ళాడు. ఆ సాయంకాలం దాసీది తన యజమానురాలితో, అమ్మా, మనం అలా బయటికి వెళ్ళి వద్దామా? ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే కూర్చుంటే ఏం పొద్దుపోతుంది అన్నది. ముసలాడి భార్య సరేనని చెప్పి మంచి దుస్తులు వేసుకొని తన దాసీ దానితో కలిసి ఇంటి బయట అడుగుపెట్టింది. ఇంటికి పక్కనే ముసలాడి దుకాణం ఉన్నది. అందులో నూలు కుంకుమ ఉంటాయి. ఆ దుకాణంలో 2 గుమస్తాలుంటారు. వారిలో ఒకడు 50 ఏళ్ల వయస్సువాడు, రెండోవాడు చిన్నవాడు బ్రహ్మచారి. 2 గుమస్తాలు తమ యజమానురాలిని చూడగానే లేచి నిలబడి నమ్రతగా తలలు వంచారు. ఆమె ఇద్దరిని నవ్వుతూ పలకరించి, మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు? మీకు అన్నీ సుఖంగా జరిగిపోతున్నాయా అని అడిగింది. ఇద్దరూ కూడా తమకు లోటు లేదని చెప్పి జవాబు చెప్పారు. ఆమె మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కొంత డబ్బు తెచ్చి పెద్ద గుమస్తా చేతిలోనూ చిన్న గుమస్తా చేతిలోనూ పెట్టింది. తర్వాత ఆమె కాసేపు వీధిలో నిలబడి ఇంట్లోకి వెళ్ళిపోయింది. యజమానురాలు 2 గుమస్తాలకు బహుమానాలు ఇవ్వటంలో కొంత పక్షపాతం చూపింది. ఆమె పెద్ద గుమస్తాకు 10 వెండి నాణాలిచ్చి చిన్నవాడికి 10 బంగారు నాణాలిచ్చింది. ఈ తేడాను వారు గ్రహించలేదు. చిన్న గుమస్తా చాంగు మాత్రం తనకు ముట్టిన బహుమతికి చాలా ఆనందించాడు. నూలు దుకాణానికి రాత్రల్లా కాపలా ఉండాలి. ఒక రాత్రి పెద్ద గుమస్తా దుకాణంలో పడుకుంటే 2వ రాత్రి చిన్న గుమస్తా పడుకునేవాడు. చిన్న గుమస్తా చాంగ్ దుకాణానికి కాపలా పడుకున్న రాత్రి ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. అప్పుడు చాంగు, ఎవరు వారు అని కేక పెడితే యజమానురాలి దాసి, తలుపు తీయి అని అనింది. చాంగ్ తలుపు తీసి, ఈవేళప్పుడు నీకేం పని అని అన్నాడు. నేను నా పని మీద రాలేదు, అమ్మగారు పంపారు అన్నది దాసి. నాకిచ్చిన 10 బంగారు కాసులు తిరిగి పట్టుకుని రమ్మన్నారా ఏమిటి అని అడిగాడు చాంగ్. అదేం లేదులే, నీకు మరికొన్ని బహుమానాలు అంటూ దాసీది తన వీపు నుండి దింపింది ఒక మూట. ఇందులో కొత్త బట్టలున్నాయి, ఇవి నీకు మీ అమ్మకును అన్నట్టు అసలు వస్తువు ఒకటి మరిచాను అని ఆమె ఒక వెండి ముద్ద, అది 1 కేజీన్నర బరువు గలది, తన చేతి కొంగులో నుంచి తీసి చాంగ్కిచ్చింది. ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ బహుమతులు చూసి చాంగ్ నిర్ఘాంతపోయాడు. అతనికి ఆ రాత్రి ఇంక నిద్రే పట్టలేదు. తెల్లవారుగానే అతను దుకాణం తెరిచి పెద్ద గుమస్తా రాగానే దుకాణం ఆయనకి అప్పగించేసి ఇంటికి వెళ్ళాడు. తను తెచ్చిన బట్టలు వెండి ముద్ద చూసి చాంగ్ తల్లి, ఎక్కడివిరా నీకు ఇవన్నీ అని అడిగింది. చాంగ్ జరిగిన సంగతంతా చెప్పాడు. మీ యజమానురాలి ఉద్దేశం ఏమిటి? ఎందుకిలా నీకు బంగారము వెండి బట్టలు ఇస్తుంది? మీ నాయన పోయాక నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు బాబు. నువ్వు మాత్రం ఇంకా ఆ ఇంటికి వెళ్ళకు, నీకు పుణ్యం ఉంటుంది అని అనిందావిడ. చాంగ్ తల్లి చెప్పిన దానికి ఏనాడు విరుద్ధంగా చేసి ఎరగడు. అతను పనిలోకి వెళ్ళటం మానేశాడు. తన చిన్న గుమస్తా పనిలోకి రాకపోవటం చూసి యజమాని మనిషిని పంపాడు. మా వాడికి సుస్థిగా ఉంది, కొంచెం నింపాదిగా ఉంటే వస్తాడు అని చాంగ్ తల్లి ఆ మనిషితో చెప్పింది. మరికొన్ని రోజులయ్యాక పెద్ద గుమస్తా వచ్చి, మీ వాడు ఎప్పుడు పనిలోకి వస్తాడు?
పనంతా ఒక్కనే చూడలేక సతమతం అయిపోతున్నాను అన్నాడు. ఆయనతో చాంగ్ తల్లి, మా వాడికి జబ్బు జాస్తి అయ్యిందండి, కాస్త నెమ్మదించినాక వస్తాడు అని చెప్పింది. మరు 4-5 సార్లు యజమాని మనుషులు వచ్చి చాంగ్ పనిలోకి రావటం గురించి అడిగారు. ప్రతిసారి చాంగ్ తల్లి మా వాడికి జబ్బుగా ఉంది అని సమాధానం చెప్పింది. తర్వాత మనుషులు రావటం మానేశారు. ఇంకొక మనిషిని పెట్టుకొని ఉంటారులే అని ఆవిడ అనుకుంది. 1 నెల గడిచింది. చాంగ్ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. తమ యజమానురాలిచ్చిన బట్టలు గాని వెండి ముద్ద గాని అమ్మటానికి వాడు భయపడ్డాడు. అమ్మా, తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని సామెతే కదా, ఉద్యోగం లేకుండా ఇలా ఎంతకాలం గడుస్తుంది అని చాంగ్ తల్లితో అన్నాడు. చూడు నాయనా, నీ తండ్రి నూలు కుంకుమ అమ్మి జీవించాడు, నువ్వు ఆ పనే చెయ్యి అంటూ నూలు తట్ట చూపించింది తల్లి. త్వరలోనే దీపాల పండుగ వచ్చింది. చాంగ్ తన తల్లితో, అమ్మా, దీపాలు చూడడానికి వెళతాను, ఈ ఏడు రాజభవనం దగ్గర చాలా పెద్ద పెద్ద దీపాలు పెడతారుట అన్నాడు. భద్రం నాయనా, మీ యజమాని ఇంటి మీదుగా మాత్రం వెళ్ళకు, ఏదన్నా ప్రమాదం జరగవచ్చు, ఏదైనా ఒక్కడివే మాత్రం వెళ్ళకు అని అనింది తల్లి. చాంగ్ తన మిత్రుడొక్కడిని వెంట పెట్టుకొని దీపాలను చూడడానికని రాజభవనంకేసి వెళ్ళాడు. సరిగా వాళ్ళు అక్కడ చేరే సమయానికి జనం తొక్కుకుంటూ కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే రాజుగారి నౌకర్లు అప్పుడే జనానికి దక్షిణలు పానీయాలు ఇవ్వటం ప్రారంభించారు. ఈ గుంపును తోసుకొని మనం ముందుకు పోలేం, మంత్రిగారి ఇంటి దగ్గర కూడా మంచి మంచి దీపాలు పెడతారు, అక్కడికి పోదాం అనుకొని వారు మంత్రిగారి ఇంటికేసి వెళ్ళారు. కానీ అక్కడ కూడా పెద్ద జాతరగానే ఉంది. పైగా ఆ గుంపులో చాంగ్ వెంట ఉన్న కుర్రవాడు కాస్త ఏటో కనపడకుండా పోయాడు. చాంగుకి తన పాత యజమాని ఇల్లు గుర్తొచ్చింది. దీపాల పండుగ నాడు ముసలాయన రకరకాల టపాసులు కాలుస్తాడు, చూడటానికి సరదాగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో చాంగ్ తన పాత యజమాని ఇంటికని వెళ్ళాడు. కానీ అక్కడ దీపాలు కూడా లేవు. ఇల్లు మూసి ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. ద్వారానికి ఒక పత్రం అంటించుంది. చాంగ్ దగ్గరికి వెళ్ళి చదివితే ఆ ఇల్లు జప్తు అయిందని, ఇంటి యజమానిని ఖైదు చేశారని తెలిసింది. చాంగ్ మిగతా వివరాలు చదివే లోపుగా రక్షక భటుడు వచ్చి, ఏయ్, ఎవరు నువ్వు? ఈ ఇంటి దగ్గర ఎందుకు తిరుగుతున్నావు అని గద్దించాడు. చాంగుకి దడ పుట్టేసింది. వాడు కాలి సత్తువ కొద్దీ పారిపోయాడు. వాడు ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎవరో మనిషి వెనక నుంచి కేక వేసి ఆగమని, నిన్నెవరో రమ్మంటున్నారు అని అన్నాడు. ఆ మనిషి ఒక పూటకూటి ఇంటి నౌకరని చాంగ్ గుర్తించాడు. తన మిత్రుడు అక్కడికి చేరాడు కాబోలు. పలహారానికి పిలుస్తున్నాడు అనుకొని చాంగ్ ఆ నౌకరు వెంట వెళ్ళాడు. తెర వెళ్ళాక వాడికి తన పాత యజమానురాలు కనిపించింది. మీరా ఇక్కడున్నారేమిటి అని చాంగ్ ఆమెను అడిగాడు. నా భర్త పోటా వెండి నాణేలు తయారు చేసినందుకు ఆయనను పట్టుకుపోయి ఆస్తి అంతా జప్తు చేసేశారు. నేను దిక్కులేని దాన్ని అయిపోయాను. నన్ను మీ ఇంట్లో కొద్ది కాలం ఉండనిస్తావా అని ఆమె చాంగుతో అన్నది. అది సాధ్యమయ్యే పని కాదు. మా అమ్మ అలాంటివి ఏమాత్రమూ సహించదు. లేనిపోని అపవాదులు మా పైన పడవచ్చని అని అన్నాడు. ఒకసారి చేరనిస్తే వదలనని భయపడుతున్నావా చాంగ్? ఈ ముత్యాల హారం చూడు అంటూ ఆమె ఒక మేలి ముత్యాల తావలం తీసి చూపించింది. అందులో 108 అపురూపమైన ముత్యాలున్నాయి. వాటిని చూసి చాంగ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నన్ను మీ ఇంట ఉండనిచ్చావంటే మీకేమీ నష్టం ఉండదు. ఒక్కొక్క ముత్యమే అమ్మి ఆ డబ్బుతో మీరు నేను కూడా కాలక్షేపం చేయవచ్చు. నా బరువు నీకేమీ ఉండదు అన్నది పాత యజమానురాలు. నీకు నిజంగా మా ఇంటికి రావాలని ఉంటే మా అమ్మ అంగీకరించాలి. ఆవిడను అడిగి వస్తాను అన్నాడు చాంగ్. ఆమె చాంగ్ వెంటే అతని ఇంటి దాకా వెళ్ళి బయట నిలబడింది. చాంగ్ లోపలికి వెళ్ళి తన పాత యజమానురాలిని విషాద గాథంతా తల్లితో చెప్పాడు. అలాగుట్రా నాయనా, పాపం ఆమె ఇప్పుడెక్కడుంది అని అన్నది తల్లి. బయటనే ఉన్నారు అన్నాడు చాంగ్. లోపలికి రమ్మను అన్నది తల్లి. పాత యజమానురాలు లోపలికి వచ్చి, నాకు తోడు నీడ ఎవరూ లేరు
అందుచేత మీ పాల పడ్డాను. నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని అన్నది. కొద్ది రోజుల పాటు అలాగే ఉండమ్మా. మరేం లేదు, కానీ మేము పేదవాళ్ళం. మా ఇల్లు నీ బోటి వాళ్ళకు తగినది కాదు. అదే మా భయం. మీ బంధువులు ఎవరన్నా ఉంటే తర్వాత అక్కడికి వెళ్ళవచ్చు అన్నది చాంగ్ తల్లి. పాత యజమానురాలు తన ముత్యాల దండ పైకి తీసి, ఈ ముత్యాలు ఒక్కొక్కటే అమ్మి మీరు నూలు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పింది. తర్వాత చాంగ్ నూలు వ్యాపారం సాగించాడు. అది వరకు అతని యజమాని వద్ద నూలు కొనేవారంతా ఇప్పుడు చాంగ్ వద్ద కొనటం చేత వ్యాపారం బాగా సాగింది. ఆ సమయంలో పాత యజమానురాలు అతన్ని ఆకర్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే చాంగ్ ఆమెను తన తల్లిలాగానే చూశాడు. ఇంతలో వసంతోత్సవం వచ్చింది. ఆనాడు చాంగ్ సంబరం చూసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి తలవని తలంపుగా పాత యజమాని కనిపించాడు. ఆయన వాలకము దుస్తులు చూస్తే చాంగుకి గుండె కరిగిపోయింది. బాబు, మీకు ఇలాంటి దుస్థితి ఎలా సంభవించింది అని చాంగ్ ముసలాయన్ని అడిగాడు. నేనసలు దాన్ని పెళ్లాడటం పెద్ద పొరపాటు అయిపోయింది. అది అసలు ఏం చేసిందో తెలుసా? మంత్రిగారి ఇంటి నుంచి ఒక ముత్యాల హారం కాజేసింది. ఒకనాడు మంత్రిగారి మనుషులు వచ్చి ఇల్లంతా సోదా చేసి ముత్యాల హారం ఎక్కడా అని నన్ను అడిగారు. నాకు తెలీదు అన్నాను. వాళ్ళు నన్ను చావ చెతగ్గొట్టి జైల్లో పడేశారు. అదృష్టవశాత్తు నా భార్య ఉరిపోసుకొని చచ్చింది. అది దొంగ అని తేలింది, కానీ ఆ ముత్యాల హారం మట్టుకు కనిపించలేదు అన్నాడు పాత యజమాని. చాంగుకి ఈ మాటలు అయోమయంగా తోచినాయి. ఆ ముత్యాల హారము, ఆ మనిషి తన ఇంట ఉండగా ఈయన ఆమె ఉరిపోసుకున్నదంటాడేమిటి? చాంగ్ తన పాత యజమానిని తన ఇంటికి వెంటబెట్టుకొని వెళ్ళి దాసి దానితో చిన్నమ్మగారిని ఒకసారి బయటికి రమ్మను అని అన్నాడు. దాసీది లోపలికి వెళ్ళి వచ్చి కంగారుగా, ఇంతకు ముందు కూడా ఇక్కడే ఉన్నారు బాబు, ఇంతలోనే ఏమైపోయారో కానీ చిన్నమ్మగారు ఎక్కడ కనిపించటం లేదు అని చెప్పింది. పాత యజమాని చెప్పింది నిజమేనని, ఇంతకాలము తన ఇంట ఉన్నది దెయ్యమేనని చాంగ్ రూఢి చేసుకున్నాడు. అతను తన వద్ద మిగిలిన ముత్యాలన్నీ తన పాత యజమానికి ఇవ్వడమే కాక తాను లోగడ అమ్మిన 1-2 ముత్యాలు కూడా మళ్ళీ కొని ఇచ్చేశాడు. ముసలాడు వాటిని తీసుకొని పోయి మంత్రికి అప్పచెప్పాడు. జప్తు అయిన ఆయన ఆస్తి అంతా విడుదలయ్యింది. చాంగ్ చాలా నిజాయితీపరుడు, న్యాయబుద్ధి కలవాడు గనకనే అతను దెయ్యం ఆకర్షణకు లోబడలేదు. తన యజమానికి ముత్యాలు తిరిగిచ్చాడు. అతని మంచి బుద్ధిని గురించి ప్రజలు ఎంతో కాలం చెప్పుకున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1960 జనవరి నెల చందమామలో వచ్చింది. ఇది ఒక చైనా దేశపు కథ. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.